గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బెట్టింగ్ యాప్స్ ఇది తెలుగు రాష్ట్రాల్లో ఒక భూకంపాన్ని క్రియేట్ చేసింది, మనందరికీ తెలిసిందే. రెండు నెలల క్రితం నుంచి కూడా ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి పోలీసులు ఎంత సీరియస్గా దృష్టి పెట్టినరు, అట్లాగే ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అట్లాగే యూట్యూబర్స్ని నోటీసులు పంపించి వాళ్ళని అంటే విచారణ నిమిత్తం పిలిచి అసలు మీరు బెట్టింగ్ యాప్స్ని ఎక్కడెక్కడ ప్రమోషన్ చేసిండ్రు, ఎంతెంత లావాదేవీలు జరిగినాయి, మీ అకౌంట్లో ఎంత డబ్బులు వచ్చినాయి ఏంటి అనేది కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే సేకరించినటువంటి పరిస్థితి. సో వాళ్ళని అరెస్ట్ చేయకపోయినా విచారణకు రమ్మన్నారు. వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంట్స్ ఏంటి అనేది కూడా పూర్తి రికార్డ్ చేసి పంపించినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇంకో పేరు ఏదైతే వినిపించిందో అది యూట్యూబర్ సన్నీ యాదవ్. సో సన్నీ యాదవ్కి సంబంధించిన పేరు ఎప్పుడైతే ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఈయన మీద కూడా దృష్టి పెట్టండి, బికాస్ బెట్టింగ్ యాప్స్ని పూర్తి స్థాయిలో ప్రమోషన్ చేసిండు. ఆయన యూట్యూబ్లో కావచ్చు లేకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అన్నిట్లో కూడా భయ్యా సన్నీ యాదవ్ చేసినటువంటి ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన ప్రమోషన్ని ట్యాగ్ చేస్తూ ఈయన మీద చర్య తీసుకోండి అని ఎప్పుడైతే సజ్జనార్ ట్వీట్ చేసిండ్రో అప్పుడు రంగంలోకి దిగినటువంటి పోలీసులు, నూతనకల్ పోలీసులు ఆయన కోసం వేట స్టార్ట్ చేసిండ్రు. ఎప్పుడైతే ఈయన కోసం వేట స్టార్ట్ చేస్తున్నారు అని తెలిసిందో అప్పటి నుంచి కూడా భయ్యా సన్నీ యాదవ్ ఎక్కడ కూడా కనిపించలేదు. ఆయన ఎస్కేప్ అయిండు, అప్స్కాండ్ అయిండు. ఆయన కోసం అప్పటి నుంచి కూడా పోలీసులు వెతుకుతున్నటువంటి పరిస్థితి. సో మొన్న రీసెంట్లీ ఒక వారం 10 రోజుల క్రితం ఆయన పూర్తిగా పాకిస్తాన్లో పర్యటిస్తున్నట్టుగా, పాకిస్తాన్లో పూర్తి స్థాయిలో ఆయన బైక్ రైడ్ చేస్తూ పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఆయన ఎప్పుడైతే ఆయన సొంత యూట్యూబ్ ఛానల్ అనుకోండి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అనుకోండి, ఎప్పుడైతే వీడియో పోస్ట్ చేసిండో అప్పుడు కానీ తెలియలేదు ఈయన పాకిస్తాన్కి వెళ్ళి పాకిస్తాన్లో వీడియోలు చేస్తున్నాడు అని. కానీ మనకు తెలుసు పాకిస్తాన్ వర్సెస్ ఇండియాగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో ఆయన అప్పుడు పాకిస్తాన్లోనే ఉన్నాడు, బ్లాగ్స్ చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు పెద్ద ఎత్తున ఆయన ఎప్పుడైతే నేను పాకిస్తాన్లో ఇక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, ఇక్కడ ఎక్స్ప్లోర్ చేశాను, అక్కడ ఎక్స్ప్లోర్ చేశాను, వాళ్ళు ఇలా నన్ను ట్రీట్ చేశారు, పాకిస్తాన్ గురించి ఆయన స్టైల్లో ఆయన ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేసిండు. అందులో భాగంగానే ఒక వీడియోని పోస్ట్ చేసిండు. అప్పుడు కానీ తెలియలేదు ఈయన పాకిస్తాన్లో టూర్ చేస్తున్నాడు, బైక్ రైడ్ చేశాడు అని. చాలా గొప్పగా చెప్పిండు, నేనే ది ఫస్ట్ రైడర్, పాకిస్తాన్కి బైక్ మీద వచ్చిన రైడర్ని నేనే అని చాలా గొప్పగా చెప్పుకున్నాడు. కానీ ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో ఏం జరుగుతుందో మనందరికీ తెలిసిందే. ఎందుకంటే ఒక వార్ లాంటి సిచ్యువేషన్ వచ్చింది. అట్లాగే చాలామంది మన దగ్గర ఉంటూ పాకిస్తాన్కి స్పై చేస్తున్నారు, పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అని చాలామందిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు చాలామంది నెటిజన్స్ రెస్పాండ్ అయ్యారు. భయ్యా సన్నీ యాదవ్ కూడా ఆయనకి ఆయన్నే చెప్పిండు కదా పాకిస్తాన్లో పర్యటిస్తున్నాడు అని. కాబట్టి ఈయన కూడా స్పై అయ్యుండొచ్చు, ఈయన మీద కూడా నిగ్రహాన్ని పెట్టాల్సిందే, ఈయనను కూడా విచారణ చేయాల్సిందే అని చాలామంది రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా భయ్యా సన్నీ యాదవ్ ఎప్పుడైతే పాకిస్తాన్లో ఉంటూ నేను ఇక్కడ వీడియోలు చేస్తున్నాను అని వీడియో రిలీజ్ చేసిన తర్వాత సో పాకిస్తాన్ నుంచి మన ఇండియాలోకి ఎంట్రీ కావాలంటే ఆయన ఎట్లా రావచ్చు ఏంది అనేది పూర్తి స్థాయిలో ట్రాక్ చేసి ఈరోజు చెన్నై ఎయిర్పోర్ట్లో భయ్యా సన్నీ యాదవ్ని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో ఇన్ని రోజుల తర్వాత భయ్యా సన్నీ యాదవ్ గురించి వెతుకుతున్నటువంటి పోలీసులు ఇప్పుడు చెన్నై ఎయిర్పోర్ట్లో ఆయనని అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత ఆయనను విచారణ, ఆ తర్వాత రిమాండ్కి తీసుకోబోతున్నారు. ఎన్నెన్ని కోట్లు సంపాదించారు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తీసుకోబోతున్నారు ఒకటి. ఆ తర్వాత ఇప్పుడు ఇంకో యాంగిల్ ఏంటంటే పాకిస్తాన్కి వెళ్ళొచ్చాడు కాబట్టి చాలామంది ఇప్పుడు ఎవరైతే గూఢచర్యం చేసిండ్రో పాకిస్తాన్కి వాళ్ళందరూ కూడా మన దగ్గర ఉండి పాకిస్తాన్ చెప్పినటువంటి ప్లేస్లో ఇక్కడ వీడియోలు తీసి ఆ తర్వాత వాళ్ళు ఒక స్కెచ్ ప్రకారం, ఒక టార్గెట్ ప్రకారం, కుట్ర ప్రకారం మన మీద
ఉగ్రదాడి చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈయన ఏకంగా పాకిస్తాన్లో తిరిగాడు కాబట్టి ఈయనని ఎట్లాంటి విచారణ చేయబోతున్నారు, ఈయనను విచారణ చేయాల్సిందే అనేది పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. సో దానికి సంబంధించి కూడా మరి పాకిస్తాన్లో ఎక్కడెక్కడ వెళ్ళిండు, ఏడేడ తిరిగిండు, ఎవరెవరు కలిసిండు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో ఈయన దగ్గర నుంచి కూడా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోబోతున్నారా, ఆ దిశగా కూడా విచారణ జరగబోతోందా అనేది పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది. కానీ ఇప్పుడు ఎన్నో రోజుల నుంచి ఎన్నో నెలల నుంచి వెతుకుతున్నటువంటి భయ్యా సన్నీ యాదవ్ని మాత్రం ఈరోజు చెన్నై ఎయిర్పోర్ట్లో పోలీసులు అయితే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది.